Nothing beats a Jet holiday. Now you can save up to £50 per person. That's about £200 off for a family of 4. అది బాగుంది. ఇప్పుడు ఇంకో వర్షన్ చెప్తా చూడండి. Nothing beats income tax. Now you may end up spending more than 2000 rupees if you file your income tax returns late. So I got a notice from income tax. So ఇన్కమ్ ట్యాక్స్ లో నాకు నోటీస్ పంపించారు. సో ఆ నోటీస్ ఇదనమాట. సో ఈ నోటీస్ ఎందుకు పంపించారు అంటే, మనం ఇన్కమ్ ట్యాక్స్ లేట్గా ఫైల్ చేసాము ఆర్ ఫైల్ చేయలేదు. అసలు ఈ మ్యాటర్ ఏంటి, నాకైతే మీరు మనీ పే చేయాలి అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నాకు నోటీస్ పంపించారు. సో దీని స్టోరీ ఏంటంటే, స్టూడెంట్స్, ఫ్రెషర్స్, ఎవరైతే ఫ్రెషర్స్ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మీరు అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చాలా కాంప్లెక్స్ టాపిక్ కాబట్టి నేను కింద మీకు క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేస్తాను కామెంట్లో. సో మ్యాటర్కి వెళ్ళిపోతే, నేను 2021లో నా కెరీర్ స్టార్ట్ చేశా యాజ్ అన్ అసోసియేట్ ఇన్ యాక్సెంచర్. సో అప్పుడు నాకు వచ్చిన ప్యాకేజ్ 4.5 LPA. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి మీరు మనీ పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ అని మనకి చెప్తారు. సో ITR ఫైల్ చేయమంటే నాకు వచ్చే ప్యాకేజ్ ఎంత, నేను అసలు నాకు రూపాయి కూడా ట్యాక్స్ కట్ అవ్వట్లే. వచ్చిన శాలరీ అంతా ఒక PF ఫోను, మిగిలినంతా నాకు వచ్చేస్తుంది, ట్యాక్స్ ఎక్కడ కట్ అవ్వట్లే నా పే స్లిప్లో. సో ఐ వాజ్ లైక్, వై షుడ్ ఐ వేస్ట్ మై టైమ్ ఇన్ స్పెండింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ అని నేను ఇగ్నోర్ చేశాను. సో దెన్ ఏమైంది, 2023లో కూడా వచ్చినప్పటికి, 2023కి వచ్చినప్పటికి ఏమైంది, అప్పుడు అగైన్ ఇఫ్ ఐ హ్యాడ్ కంపేర్డ్, ఐ సా లైక్ 2023లో ఆ ఇయర్ కూడా అగైన్ నా ప్యాకేజ్ అంత లేదు కాబట్టి నేను చెప్పిన. సో అగైన్ 2023లో కూడా ITR ఫైల్ చేయలేదన్నమాట. బికాస్ అప్పుడు కూడా మన ప్యాకేజ్ లెస్ దాన్ 5 ఉంది. ఆ టైంలో ఏంటంటే బిలో 7.5 LPA ఉంటే న్యూ ట్యాక్స్ రెజైమ్లో ఎగ్జామ్షన్ ఉందన్నమాట, పే చేయక్కర్లేదు ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ నాకు 0 రూపీస్ కట్ అవుతుంది. నేను ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఎలాగో కట్ అవ్వట్లేదు కదా, మరి ITR ఎందుకు ఫైల్ చేయాలి అనేసి నేను పూర్తిగా ఫైల్ కూడా చేయలేదు. సో ఇప్పుడు ఏమైంది, నేను 2025లో ఉన్నాను. లాస్ట్ ఇయర్ అయితే నేను ఒకసారి ITR ఫైల్ చేశాను. ఎందుకంటే నాది వే బియాండ్ ట్యాక్స్ బ్రాకెట్ ఎక్సిడ్ అయింది. సో ఐ హ్యావ్ టు వే, కట్ అయింది, మనీ కట్ అయింది. ఆ కట్ అయిన దానికి నేను ITR ఫైల్ చేసుకున్నాను. అండ్ ఇయర్ కూడా మళ్ళీ నేను ITR అయితే ఫైల్ చేశాను. సో అంతా బాగుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే, నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది మేడం అని నేను బ్యాంక్కి వెళ్ళి నాకు హోమ్ లోన్ కావాలి అని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే, నీకు ITR ఫైలింగ్ లాస్ట్ 3 yearsకి నాకు తీసుకొచ్చేది ప్రూఫ్స్గా అన్నారు. ఐ వాజ్ లైక్, నో, లాస్ట్ ఇయరే పే చేశాను, ఇయర్ ఇంకా ఫైల్ చేయాలి, ఇంక నేను 3 years ఎక్కడ తేవాలి అని అడిగా. అప్పుడు చెప్పారు, లేదు హౌసింగ్, నీకు ఇన్కమ్ ట్యాక్స్ హౌసింగ్ లోన్ కావాలంటే ITR పాస్ట్ 3 yearsది ఉండాలి అన్నారు. పే స్లిప్స్ చూపించాము, PF చూపించాము, బట్ నో, వితౌట్ ITR వి కాంట్ డిస్పర్స్ ద లోన్. సో నాకు అప్పుడు జ్ఞానోదయం అయిందనమాట. అరే, ITR ఎంత ఇంపార్టెంటో అప్పుడు తెలిసింది. సో చాలామంది చెప్తూ ఉంటారనమాట, ఈవెన్ నీకు ₹1 ITR ట్యాక్స్ కట్ అవ్వకపోయినా ITR ఫైల్ చేయండి, ఎందుకంటే ఫైల్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి, మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది అంటే. మాకు అసలు అర్థం కాలే. సో మ్యాటర్కి వెళ్ళిపోతే, ఈ ITR ఫైలింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నాకు అర్థమైన తర్వాత నేను నా CA కాంటాక్ట్ చేసి, మేడం ఇలా అంటున్నారు, ఇప్పుడు ఇయర్ది లాస్ట్ ఇయర్ది అంటే చెయ్యొచ్చు, మరి బిఫోర్ ఇయర్ది చెయ్యొచ్చా అని అడిగా. ఆవిడన్నారు, యా, లేట్ ఫీ కట్టాలి, లేట్ అయిందని చెప్పి ఆ లేట్ ఫీ కట్ అయితే మనం ITR మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో అప్పుడు నేను ఏం చేశానంటే, లేట్ ఫీ కట్టి ఇయర్ ఏప్రిల్లో నేను ITR ఫైల్ చేశాను. సో లేట్ ఫీ కట్టేసాము, ITR ఫైలింగ్ అయిపోయింది, అది ప్రాసెస్ అయ్యింది. ఇప్పుడు నాకు మళ్ళీ పోస్ట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఏమని, నువ్వే మాకు ఇంకో ₹1000 కట్టాలి, కట్టు అని. నేను అప్పుడు నా ట్యాక్స్ CA కన్సల్ట్ అయ్యాను. మ్యామ్ ఏంటి మళ్ళీ ఇలా అంటున్నారు, మనం ఆల్రెడీ పే చేసాం కదా, మీకు పంపించాను కదా డబ్బులు అన్నా. అప్పుడు వాళ్ళు, యా పంపించావు, మరి బిల్ ఎందుకు వచ్చిందో నేను చెక్ చేస్తాను అని మ్యామ్ చెక్ చేసి చెప్పారనమాట. ఇలా మనం కట్టాము, బట్ స్టిల్ పోర్టల్లో అది ఎందుకు రావట్లేదు, వితౌట్ పేయింగ్ అసలు అది సబ్మిట్ కూడా అవ్వదు. మరి సబ్మిట్ అయ్యింది అంటే మనం పే చేసామనే కదా, సో చలానా సబ్మిట్ చేయాలి, బట్ నేను చలానా సబ్మిట్ చేయలేదు. ఇప్పుడు నేను ఎతికాను చాలా రిఫరెన్సెస్, బట్ చాలా ఉన్నాయి కదా నేను ITR ఫైల్ చేసినవి పాస్ట్ ఇయర్లో. 100 ఫైల్స్లో నీది ఎక్కడుందో ఎత్తుకోవడం చాలా కష్టం, కాబట్టి ఇట్స్ బెటర్ మనం మళ్ళీ పే చేసేద్దాం, ఏమైపోలేదులే అనేసి వి పేడ్.
మ్యామ్ పే చేసేసారు. ఐటీఆర్ అయితే ఫైల్ చేసేసారు. సో, ఒక్కసారి ఈజీగా పోయేదానికి నేను మళ్ళీ ఫైల్ చేశాను. అది తప్పయింది. మళ్ళీ ఫైల్ చేసాం లేట్ ఫీ కట్టుకొని. అంటే 2 టైమ్స్ లేట్ ఫీ కట్టాం. అసలు ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలనమాట. ఫ్రెషర్స్‌గా మనం జాయిన్ అయినప్పుడు మనకి ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. ఏమంటారంటే, ఐటీఆర్ ఫైల్ చేయించుకుంటే కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది మన ఆఫీస్‌లో ఈమెయిల్. మనం ఏం చేస్తాం, నాకు టాక్సే కట్ అవ్వలేదు కదా! నేనెందుకు ఐటీఆర్ ఫైల్ చేయాలి? ఏదో ఐటీఆర్ ఫైల్ చేస్తే తప్పులాగా, పాపంలాగా అదేదో వాళ్ళు మన డబ్బులు తినేస్తారన్నట్టు మనం ఫైల్ చేయలేదు. ఇప్పుడేం జరిగిందంటే, మనం తిరిగి లేట్ ఫీ కట్టి మరీ ఐటీఆర్ ఫైల్ చేసాం. ఎప్పటిది 2023 ఆ ఇయర్‌ది. సో, నేను చెప్తుంది ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఐటీఆర్ మీకు ఇన్‌కమ్ టాక్స్ కట్ అవ్వకపోయినా ఐటీఆర్ మాత్రం ఫైల్ చేసుకోండి. ఫ్యూచర్‌లో మీరు హౌసింగ్ లోన్‌కెళ్ళినప్పుడు, లేదంటే మీ ఇన్‌కమ్ ప్రూఫ్ కింద ఐటీఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా పర్సనల్ లోన్ కాకపోతే ఈ హౌసింగ్ లోన్, మార్ట్‌గేజ్ లోన్స్‌కెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఈవెన్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కడదాం అనుకుంటున్నా, ఈవెన్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా, సో, ఇలాంటి టైంలో అయితే ఐటీఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ దాట్ మనం ఎల్ఐసీ లాంటి వాటిల్లో కూడా మనం ఐటీఆర్ లేకపోతే వాళ్ళు మనకి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అవి కట్టుకొనివ్వరు. కాబట్టి నేను హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక బ్రదర్‌లా చెప్తున్నాను. నాకు ఎవరు చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల నేను పే చేసుకోలేదు. అయితే నాకప్పుడు వచ్చారు. ఏంటి బ్రో, నేను అడిగాను మా సీనియర్స్ కొంతమందిని. అన్న ఏంటి ఐటీఆర్ అంటున్నారు, నాకు టాక్స్ కట్ అవ్వలేదు కదా! నేను పే చేయాలా? నేనేమైనా ఫైల్ చేయాలా? అంటే టాక్స్ కట్ అవ్వకపోతే అక్కర్లేదులే. మరి ఏంటి, నీకు టాక్స్ కట్ అవ్వట్లేదు కదా! నీకేం డబ్బులు రావు గవర్నమెంట్ నుంచి. మరి ఇంకెందుకు నువ్వు కట్టడం, లైట్ తీసుకో అన్నారు. బట్ అది తప్పు కదా! చెప్పాలి ఫస్ట్. వాళ్ళకి కూడా తెలియదులే. సో, నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి, సో, నా మిస్టేక్ చెప్తున్నాను. మీరెవరైనా ఇన్ కేస్ జీరో ట్యాక్స్ కదా! ఇప్పుడు లెస్ దాన్ 12 ఎల్‌పీఏ ఉంది నాది. నాకు 12 లక్షలు రావట్లేదు. రూపాయి కూడా ట్యాక్స్ కట్ అవ్వట్లేదు. నేను ఇంక మరి ఇప్పుడు అవసరమా? అదొక తలనొప్పి ఎందుకు నాకు అని ఇగ్నోర్ చేయకుండా, ప్లీజ్ ఒక బ్రదర్‌గా చెప్తున్నాను. ఐటీఆర్ ఫైల్ చేసుకోండి. జస్ట్ జీరో ట్యాక్స్ కాబట్టి మీరే సబ్మిట్ చేసేసుకోవచ్చు. యూట్యూబ్‌లో చూసి సబ్మిట్ చేసుకోండి. బియాండ్ దాట్ ఇన్ కేస్ మీకు ఒక 13 అబోవ్ ప్యాకేజ్ ఉంది అంటే, అప్పుడు కన్సల్ట్ యువర్ సీఏ. మీకు ట్యాక్స్ ఇయర్‌లో ఎంత కట్టిందో క్యాలిక్యులేట్ చేసుకొని దెన్ దే విల్ గివ్ యూ సమ్ ఐ మీన్ మీ దగ్గర ప్రూఫ్ సబ్మిట్ చేసుకొని, వాళ్ళు ఏమైనా ఇన్‌కమ్స్ మీకు రావాల్సింది ఉంటే దే విల్ హెల్ప్ యూ ఇన్ ఫైలింగ్ యువర్ ఐటీఆర్. బట్ లెస్ దాన్ 12 ఎల్‌పీఏ ఉంది, నాకు ప్యాకేజ్ ఏం పెద్దగా లేదు అన్నప్పుడు దెన్ మీరే ఇగ్నోర్ చేసుకొని హ్యాపీగా పే చేసుకోవచ్చు ఐటీఆర్. సో, యాహ్! అదనమాట. ఐటీఆర్ ఫైల్ చేయడం మాత్రం మిస్ కావద్దు. డెడ్‌లైన్ మనకి ఎవ్రీ ఇయర్ 31 జూలై అట్లా ఉంటుంది. ఆర్ ఇయర్ సెప్టెంబర్ 15 వరకు ఉందన్నారు. సో, ఎప్పటి వరకు ఉంటే అప్పటిదాకా మీరు వితిన్ టైమ్‌లోనే ఫిల్ చేసుకుంటే రూపాయి కూడా మీరు లేట్ ఫీ కట్టక్కర్లేదు. ఇన్ కేస్ అది దాటితే మీరు లేట్ ఫీ కూడా కట్టి పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి వితిన్ ద విండో ఎప్పుడుందో అడిగి, ఈవెన్ మీరు వితిన్ ద ట్యాక్స్ బ్రాకెట్‌లోకి రాకపోయినా ప్లీజ్ పే చేసేయండి ఐటీఆర్. అదే ఫైల్ చేసేయండి ఐటీఆర్. సో, అదనమాట ఈ వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది, దీనివల్ల మాకు యూజ్ అయింది, థ్యాంక్ యూ బ్రో అనుకుంటే, ప్లీజ్ మేక్ ష్యూర్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.